హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానము. ఇవాళ మనం 8వ తరగతి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు మరియు అభివృద్ధి సబ్జెక్ట్లో 6th చాప్టర్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు, ఈ చాప్టర్ నేర్చుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సరేనా? పీపుల్ ఆర్ ఏ నేషన్స్ గ్రేటెస్ట్ రిసోర్స్. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు. రిసోర్స్, వనరు అంటే ఏంటో మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు కదా. వనరు అంటే ఏంటి? ఉపయోగపడేది. వనరు అంటే ఉపయోగపడేది. ఏ దేశానికైనా సరే దాని ప్రజలే దానికి అతి ముఖ్యమైన వనరు. ఏ దేశానికైనా సరే దాని ప్రజలే గ్రేటెస్ట్ రిసోర్స్. Nature's bounty becomes significant only when people find it useful. Nature's bounty అంటే ప్రకృతి సంపద అనేది బికమ్స్ సిగ్నిఫికెంట్, గుర్తింపు పొందుతుంది. ఎప్పుడు? ఓన్లీ వెన్, ఎప్పుడైతే పీపుల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్, ప్రజలు ఎప్పుడైతే దాన్ని ఉపయోగించగలుగుతారో అప్పుడే ప్రకృతి వనరు అనేది, ప్రకృతి సంపద అనేది వనరుగా మారుతుంది, దానికి గుర్తింపు వస్తుంది. ఇట్ ఈస్ పీపుల్ విత్ దేర్ డిమాండ్స్ అండ్ అబిలిటీస్ దట్ టర్న్ దెమ్ ఇంటూ రిసోర్సెస్. ఈ ప్రకృతి సంపదని రిసోర్స్గా మార్చేది ఎవరు? ప్రజలు. విత్ దేర్ డిమాండ్స్, వాళ్ళ యొక్క డిమాండ్స్తో, వాళ్ళ యొక్క అవసరాలతో, అండ్ ఎబిలిటీస్, వాళ్ళ యొక్క సామర్థ్యాలతో, వాళ్ళ అవసరాలు సామర్థ్యాలతో ప్రజలే ప్రకృతి సంపదను వనరుగా మార్చుకుంటారు. హెన్స్ హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ద అల్టిమేట్ రిసోర్స్. అందుకే మానవులే ముఖ్యమైన వనరు, మానవ వనరులే అతి ముఖ్యమైన వనరు. అంతిమంగా ఇది ముఖ్యమైన వనరు. హెల్తీ, ఎడ్యుకేటెడ్ అండ్ మోటివేటెడ్ పీపుల్ డెవలప్ రిసోర్సెస్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్. హెల్తీ, ఎడ్యుకేటెడ్ అండ్ మోటివేటెడ్ పీపుల్, విద్యావంతులు, ఆరోగ్యవంతులు మరియు ప్రేరణ కలిగిన ప్రజలు మాత్రమే వారి అవసరాలకు అనుగుణంగా వనరులను అభివృద్ధి చేయగలరు. ఎవరైతే వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ఎవరు అభివృద్ధి చేయగలరు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, విద్యావంతులైన వాళ్ళు, అలాగే ప్రేరణ కలిగిన వాళ్ళు, ఆదర్శంగా దేనైనా తీసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వనరుల్ని అభివృద్ధి చేసుకుంటారు. హ్యూమన్ రిసోర్సెస్ లైక్ అదర్ రిసోర్సెస్ ఆర్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద వరల్డ్. ఇతరుల వనరుల లాగా మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా విస్తరించి లేవు. మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా విస్తరించి ఉన్నాయి. కొన్ని చోట్ల జనాభా ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల జనాభా చాలా తక్కువ ఉంది కదా, కొన్ని చోట్ల అసలు ప్రజలే లేరు. ఇలాగా మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా వేరువేరుగా డిస్ట్రిబ్యూట్ చేయబడ్డారు. దే డిఫర్ ఇన్ దేర్ ఎడ్యుకేషనల్ లెవెల్స్, ఏజ్ అండ్ సెక్స్. ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్రజలు వారి లింగము, వయస్సు, విద్యాస్థాయిలతో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. కొన్ని చోట్ల వారికి ఉన్న సౌకర్యాలు, వనరులను బట్టి వారు ఎక్కువగా చదువుకున్న వాళ్ళై ఉంటారు. అలాగే కొన్ని చోట్ల ఆడవారు ఎక్కువ, మగవారు తక్కువ ఉంటారు. లేదు, కొన్ని చోట్ల మగవారు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ ఉంటారు. అలాగే కొన్ని చోట్ల యువకులు ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల ముసలివారు ఎక్కువ ఉంటారు. ఇలాగ ఎడ్యుకేషనల్ లెవెల్స్, ఏజ్, సెక్స్ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ వనరుల్లో వ్యత్యాసం అనేది ఉంది. Their numbers and characteristics
ఆల్సో కీప్ చేంజింగ్. అలాగే వారి సంఖ్య, లక్షణాలు నిరంతరం మారుతూ ఉంటాయి. జనాభా అనేది నిరంతరం మారుతూ ఉంటుంది కదా! అలాగే ప్రజల లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ పేజ్‌కెళ్ళే ముందు ఇక్కడ ఒకసారి చూడండి. డూ యూ నో? మీకు తెలుసా? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. భారత ప్రభుత్వానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని ఒక శాఖ ఉంది. మన మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా! ఆర్థికంగా ఒక శాఖ, వ్యవసాయానికి ఒక శాఖ, ఇలాగ రకరకాల శాఖలు ఉంటాయి కదా! మానవ వనరుల అభివృద్ధి కోసం కూడా ఒక శాఖ ఉంది మన భారత ప్రభుత్వంలో. ద మినిస్ట్రీ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1985 విత్ అన్ ఎయిమ్ టు ఇంప్రూవ్ పీపుల్స్ స్కిల్స్. నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రజల యొక్క నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మంత్రిత్వ శాఖ 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. మన దేశ ప్రజల యొక్క స్కిల్స్, నైపుణ్యాలని మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతోనే ఆ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. దిస్ జస్ట్ షోస్ హౌ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ యాజ్ ఎ రిసోర్స్ ఫర్ ద కంట్రీ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక దేశానికి దాని ప్రజలు ఎంత ముఖ్యమైన వనరుగా పరిగణిస్తున్నారో. అలాగే ఇంకొకటి చూడండి. డూ యు నో? మీకు తెలుసా? ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన వాజ్ స్టార్టెడ్ ఇన్ 2015 ఎయిమింగ్ టు ట్రైన్ 1 crore ఇండియన్ యూత్ ఫ్రమ్ 2016 to 2020. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకము 2015లో ప్రారంభించబడింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? 2016 నుండి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షను అందించడం దాని ముఖ్యమైన లక్ష్యం. దాని ప్రధాన లక్ష్యం అది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ టు ఎంకరేజ్ aptitude towards employable skills by giving quality training to probable and existing wage earners. ఈ పథకం ద్వారా అందించే గుణాత్మక శిక్షణ ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఉద్యోగులు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరిలోనూ ఉపాధి నైపుణ్యాలు అంటే వృత్తికి అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. దానికోసమే ఆ పథకాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పేజ్కి వస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, జనాభా విస్తరణ. ద వే ఇన్ విచ్ పీపుల్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ద ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తరణ రీతి. మన భూమి మీద ప్రజలు ఏ విధంగా విస్తరించి ఉన్నారు, ఎక్కడ ఎంతమంది, ఎలాంటి వాళ్ళు, ఏ భాష వాళ్ళు, ఇలాగ రకరకాల క్యారెక్టరిస్టిక్స్తో విస్తరించి ఉన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా విస్తరించి ఉన్నారన్న రీతిని తెలిపే దాన్నే మనము ద ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, తెలుగులో జనాభా విస్తరణ రీతి అంటాం. మోర్ దాన్ 90% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ lives in about 30% of the land surface. మొత్తం మన ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు 30% భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు. మిగతా 70% మీద 10% మంది జనాభానే ఉన్నారు. అంటే ఎక్కువ మంది జనాభా ఒకే చోట ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఒకసారి పక్కన ఇచ్చిన పిక్చర్ చూడండి. ఈ పక్కన ఇచ్చిన పిక్చర్లో ఆఫ్ ఎవ్రీ 100 పీపుల్ ఇన్ ద వరల్డ్
అంటే ఇక్కడ ఈ చిత్రం మొత్తంలో 100 మంది ఉన్నారు. ఇక్కడ ప్రజలు 100 మంది ఉన్నారు అంటే యెల్లో కలర్ లివ్ ఇన్ ఏషియా. ఏషియా ఖండంలో నివసించే వాళ్ళు ఆసియాలో. లివ్ ఇన్ యూరోప్. యూరప్ ఖండంలో నివసిస్తున్న వాళ్ళు ఆరెంజ్ కలర్‌లో ఉన్నారు. అంటే అది శాతానికి సంబంధించి. అంతమంది ఉన్నారని కాదు. అంత శాతం. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో 100 మందిలో ఇంతమంది అన్నట్టు ఇచ్చారు కదా! అంటే శాతం అనే కదా అర్థం. 100కి ఇంతమంది అంటే. అలాగే లివ్ ఇన్ ఆఫ్రికా. ఈ పర్పుల్ కలర్‌లో ఉన్న వాళ్ళు ఆఫ్రికాలో నివసిస్తున్న ప్రజల శాతం. లివ్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా. మధ్య మరియు దక్షిణ అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు బ్లూ కలర్. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు లివ్ ఇన్ నార్థన్ అమెరికా రెడ్ కలరు. తర్వాత గ్రీన్ కలర్ లివ్ ఇన్ ఓషియానియా. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగే పసిఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని కలిపి ఓషియానియా అంటారు. అక్కడ నివసిస్తున్న వాళ్ళు గ్రీన్. అంటే ఒకే 1% మంది. అంటే ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ఎక్కడున్నారు? ఆసియాలో. అలాగే ప్రపంచ జనాభా మొత్తంలో 90% కంటే ఎక్కువ మంది 30% ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నారు. మిగతా 70% ఎర్త్ సర్ఫేస్ మీద కేవలం 10% మాత్రమే జనాభా ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నారు. చాలా తక్కువ చోట. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ అన్‌ఈవెన్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా! ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా విస్తరణ అనేది అసమానంగా ఉంది. అంటే ఒక చోట చాలా ఎక్కువగా ఉన్నారు. కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉన్నారు ప్రజలు. ఈ అసమానత అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ డిఫరెన్స్ అనేది అక్కడికి ఇక్కడికి. సమ్ ఏరియాస్ ఆర్ వెరీ క్రౌడెడ్ అండ్ సమ్ ఆర్ స్పేర్లీ పాపులేటెడ్. ఇప్పుడే చెప్పా కదా! కొన్ని ప్రాంతాలు అధిక జనాభాతో, మరికొన్ని ప్రాంతాలు చాలా తక్కువ జనాభాతో కూడి ఉన్నాయి. ద క్రౌడెడ్ ఏరియాస్ ఆర్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోప్ అండ్ నార్త్ ఈస్టర్న్ నార్త్ అమెరికా. ఎక్కువ జనాభా కలిగి ఉన్న ప్రాంతాలు ఏవి? ముఖ్యంగా దక్షిణాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, యూరప్, ఈశాన్య మరియు ఉత్తర అమెరికా ప్రాంతాలు అధిక జనాభాను కలిగి ఉన్నాయి. వెరీ ఫ్యూ పీపుల్ లివ్ ఇన్ హై లాటిట్యూడ్ ఏరియాస్, ట్రాపికల్ డెజర్ట్స్, హై మౌంటైన్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఈక్వటోరియల్ ఫారెస్ట్స్. ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, ఉష్ణమండల ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంత అడవుల్లో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నివాసానికి చాలా తక్కువ మాత్రమే అనువైన ప్రదేశాలు ఉంటాయి కదా! అందుకని అలాంటి ప్రదేశాల్లో చాలా తక్కువ మంది జనాభా నివసిస్తున్నారు. మెనీ మోర్ పీపుల్ లివ్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ దాన్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. అలాగే భూమధ్య రేఖకు దక్షిణంగా కంటే కూడా ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే ఉత్తరార్ధగోళంలోనే జనాభా ఎక్కువ ఉంది దక్షిణార్ధగోళంతో పోలిస్తే కదా! ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద వరల్డ్స్ పీపుల్ లివ్ ఇన్ 2 కంటినెంట్స్, ఏషియా అండ్ ఆఫ్రికా. మొత్తం ప్రపంచ జనాభాలో 3/4 మంది, 3/4 మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే నివసిస్తున్నారు. అంటే ఈ 2 ఖండాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. 60% ఆఫ్ ద వరల్డ్స్ పీపుల్ స్టే ఇన్ జస్ట్ 10 కంట్రీస్. మన ప్రపంచ జనాభాలో 60% మంది కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ మోర్ దాన్ 100 మిలియన్ పీపుల్. ఈ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా 100 మిలియన్ల కంటే కూడా ఎక్కువ జనాభా ఉన్నారు.
అన్ని 10 దేశాల్లోనూ. ఒకసారి ఇక్కడ మళ్ళీ చిత్రం చూడండి. కంట్రీస్ ఇచ్చారు. అలాగే పాపులేషన్ ఇన్ మిలియన్స్‌లో పక్కనిచ్చారు. వాటి కంట్రీస్‌కి సంబంధించిన చార్ట్ ఒకసారి బాగా గమనించండి. ఈ చార్ట్‌లో మీకు చూస్తే ఇండియా, చైనాలో జనాభా చాలా ఎక్కువుంది. మిగతా దేశాల్లో చాలా చాలా తక్కువుంది. కదా! ఇండియాలో ఏమో 1200 మిలియన్స్ పాపులేషన్ ఉంది. చైనాలో దగ్గరగా 1400 మిలియన్స్ పాపులేషన్ ఉంది. దాదాపు దగ్గరగా. కదా! ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి. స్టడీ ఫిగర్ 6.1 అండ్ ఫైండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్స్ టోటల్ పాపులేషన్ విచ్ కాంటినెంట్ హ్యాస్ అని 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ చిత్రపటాన్ని అధ్యయనం చేసి 6.1 చిత్రపటాన్ని అధ్యయనం చేసి ఈ కింది సమాధానాలు రాయమన్నారు. ఏంటి? మొత్తం ప్రపంచ జనాభాలో ఒక్కొక్క ఖండంలో ఉన్న జనాభా శాతం ఎంత? మొదటిది ఓన్లీ 5%. 5% కేవలం 5% మాత్రమే ఉన్నవి. కేవలం 13% మాత్రమే ఉన్నది. అలాగే కేవలం 1%, ఓన్లీ 1%, ఓన్లీ 12%, కేవలం 12% మాత్రమే ఉన్నవి. ఆ కాంటినెంట్స్ ఏవన్నది చెప్పాలి. నెక్స్ట్ పేజ్ చదివే ముందు ఇక్కడ డూ యూ నో, మీకు తెలుసా? యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ 382 persons పర్ స్క్వేర్ కిలోమీటర్. భారతదేశంలో సగటున జనసాంద్రత ఎలా ఉంది? చదరపు కిలోమీటర్కి 382 మంది. ఒక్క చదరపు కిలోమీటర్కి 382 మంది ఉన్నారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాపులేషన్ డెన్సిటీ is the number of people living in a unit area of the Earth's surface. జనసాంద్రత అంటే భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేస్తుంది. ఒక యూనిట్ వైశాల్యాన్ని తీసుకుంటే ఆ వైశాల్యం గల భూమిలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో అన్నది జనసాంద్రత తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం వైశాల్యంలో ఒకరు నివసిస్తున్నారు అనుకోండి, అక్కడ జనసాంద్రత ఒకరు అని. ఇద్దరుంటే జనసాంద్రత ఇద్దరు. అలాగ సగటుగా తీసుకుంటే, మొత్తం ప్రపంచంలోకి సగటుగా తీసుకుంటే జనసాంద్రతను యావరేజ్ చేసి చెప్తాం కదా. ఇట్ ఈజ్ నార్మల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. మామూలుగా దీన్ని సాధారణంగా ఒక చదరపు కిలోమీటరుకు అని చెప్తాం. ఒక చదరపు కిలోమీటర్కి ఇంతమంది ఉన్నారు అని చెప్తాం. ద యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ 51 persons పర్ స్క్వేర్ కిలోమీటర్. మన ప్రపంచం మొత్తానికి సగటు జనసాంద్రత వచ్చేసి చదరపు కిలోమీటర్కి 51 మందిగా ఉంది. అంటే ప్రపంచం మొత్తంగా చూసుకుంటే సగటున ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో 51 మంది జీవిస్తూ ఉన్నారు. సౌత్ సెంట్రల్ ఏషియా హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఫాలోడ్ బై ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. దక్షిణ మధ్య ఆసియాలో అత్యధిక జనసాంద్రత కలిగి ఉంది. ఆ తర్వాత తూర్పు ఆగ్నేయాసియాలు తర్వాతి స్థానానికి వచ్చాయి. అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్నది దక్షిణ మధ్య ఆసియాలో. When all the 30 students are present, our classroom seems very crowded. మొత్తం అందరూ 30 విద్యార్థులు హాజరైతే మన క్లాస్ రూమ్ చాలా కిక్కిరిసిపోతుంది. అంటే చాలా ఎక్కువ మంది వచ్చేసినట్టు ఉంటుంది. బట్ వెన్ ద సేమ్ క్లాస్ ఈస్ సీటెడ్ ఇన్ ద స్కూల్ అసెంబ్లీ హాల్, ఇట్ సీమ్స్ సో ఓపెన్ అండ్ ఎంప్టీ. వై? అతనికి ఆ డౌట్ వచ్చింది. మన క్లాస్లో అందరూ 30 మంది వచ్చేస్తే చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉంటుంది. అదే పాఠశాల అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మాత్రం
చాలా విశాలంగా అనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ద సైజ్ ఆఫ్ because the size or area of the hall is much larger than that of the classroom. ఎందుకంటే విద్యార్థుల సంఖ్యతో పోల్చినప్పుడు హాలు పరిమాణము లేదా అసెంబ్లీ ప్రాంతము తరగతి గది కన్నా చాలా పెద్దది కదా. తరగతి గది కంటే కూడా హాలు, అసెంబ్లీ హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందుకు ఈ 30 మంది అక్కడ ఉన్నప్పుడు చాలా క్రౌడ్‌గా అనిపించదు. కానీ క్లాస్‌లో తక్కువ ప్రదేశంలో ఉంటారు కాబట్టి క్రౌడ్‌గా అనిపిస్తుంది. దాన్నే సాంద్రత అంటాం. హవెవర్ వెన్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ కమ్ ఇంటు ద హాల్ టూ స్టార్ట్స్ లుకింగ్ క్రౌడెడ్. కానీ ఎప్పుడైతే మొత్తం పాఠశాలలోని విద్యార్థులందరూ హాల్లోకి వస్తారో, అసెంబ్లీ హాల్లోకి, అప్పుడు ఆ హాలు కూడా కిక్కిరిసి కనిపిస్తుంది. ఒక క్లాస్ పిల్లలు మాత్రమే వస్తే కిక్కిరిసినట్టుగా అనిపించదు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఎక్కువ ప్రదేశంలో విస్తరించి ఉంటారు. అదే స్కూల్ మొత్తం వచ్చిందంటే హాల్లోకి చాలా ఎక్కువ మంది పిల్లలు ఆ మొత్తం ప్రదేశాన్ని ఆక్రమిస్తారు. కాబట్టి సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్, భౌగోళిక అంశాలు. ఈ ప్రభావితం చేసే అంశాల్లో భౌగోళిక సంబంధించిన అంశాలు. టోపోగ్రఫీ, మొదటిది స్థలాకృతి. స్థలం యొక్క ఆకృతి, వాళ్ళు నివసిస్తున్న స్థల ఆకృతిని బట్టి ఏ విధంగా పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అయింది, జనాభా విస్తరణ జరిగింది. పీపుల్ ఆల్వేస్ ప్రిఫర్ టు లివ్ ఆన్ ప్లెయిన్స్ rather than mountains and plateaus because these areas are suitable for farming, manufacturing and service activities. ప్రజలు ఎల్లప్పుడూ కూడా పర్వతాలు, పీఠభూముల కంటే కూడా మైదానాల్లో నివసించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి వ్యవసాయానికి, తయారీ రంగానికి, సేవా కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటాయి. పర్వతాల్లో మనకి తయారీ చేయడానికి కావాల్సిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా కష్టము, అలాగే వ్యవసాయం చేయాలంటే కష్టము, రాకపోకలు కష్టంగా ఉంటాయి కదా. అందువల్ల పర్వతాలు, పీఠభూముల్లో కంటే కూడా మైదానాలలో ఇష్టపడతారు ప్రజలు నివసించడానికి. The Ganga plains are most densely populated areas of the world, while mountains like Andes, Alps and Himalayas are sparsely populated. గంగా నది మైదానాలు ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు. గంగా నది చుట్టూరా ఉన్న మైదానాలు చాలా సారవంతమైన నేలలు కలిగి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటాయి కదా. అలాగే నీటిపారుదల సౌకర్యాలు బాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ ఉన్న ప్రాంతాలు. అలాగే ఆండీస్, ఆల్ప్స్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి పర్వతాలు, అందులోనూ చాలా చల్లగాను ఉంటాయి. అక్కడ ప్రజలు నివసించడానికి ఇష్టపడరు, అనుకూలంగా ఉండదని. క్లైమేట్, వాతావరణం, శీతోష్ణ స్థితి. People usually avoid extreme climates that are very hot or very cold, like Sahara Desert, polar regions of Russia, Canada and Antarctica. ప్రజలు సాధారణంగా సహారా ఎడారి, రష్యాలోని ధ్రువ ప్రాంతాలు, కెనడా, అంటార్క్టికా లాంటి అత్యుష్ణ అంటే చాలా ఎక్కువ వేడి కలిగిన, అతి శీతల అంటే చాలా చల్లగా ఉన్న పరిస్థితుల్లో నివసించడానికి ఇష్టపడరు. ఇది భౌగోళిక అంశాల్లో రెండవది, క్లైమేట్ అన్నది. సాయిల్, నేల. ఫెర్టైల్ సాయిల్స్ ప్రొవైడ్ సూటబుల్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్. సారవంతమైన నేలలుంటే అది వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఫెర్టైల్ ప్లెయిన్స్ సచ్ యాజ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర ఇన్ ఇండియా
హాంగ్వే, చాంగ్జియాంగ్ ఇన్ చైనా అండ్ ద నైల్ ఇన్ ఈజిప్ట్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్. సారవంతమైన నేలల్లో వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారతదేశంలోని గంగా, బ్రహ్మపుత్ర, చైనాలోని హ్యాంగ్హీ, చాంగ్జియాంగ్, ఈజిప్ట్లోని నైలు వంటి సారవంతమైన మైదానాల్లో జనసాంద్రత అధికంగా ఉంది. ఎందుకంటే అక్కడ నేలలు సారవంతంగా ఉన్నాయి, వ్యవసాయం బాగుంటుంది కాబట్టి. వాటర్. పీపుల్ ప్రిఫర్ టు లివ్ ఇన్ ద ఏరియాస్ వేర్ ఫ్రెష్ వాటర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఎక్కడైతే ప్రజలు మంచినీరు సులభంగా లభించే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడతారు కదా. ఎందుకంటే మనకి తాగునీరు అనేది చాలా ముఖ్యం. ద రివర్ వ్యాలీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్ వైల్ డెజర్ట్స్ హ్యావ్ స్పేర్ పాపులేషన్. ప్రపంచంలోని నదీ లోయ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగా ఉంది. నదీ లోయ ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. కానీ ఎడారుల్లో పోలిస్తే అక్కడ జనసాంద్రత చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ తాగడానికి మంచినీరు అనేది దొరకడం చాలా కష్టం. మినరల్స్. ఏరియాస్ విత్ మినరల్ డిపాజిట్స్ ఆర్ మోర్ పాపులేటెడ్. డైమండ్ మైన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అండ్ discovery of oil in the Middle East led to settling of people in these areas. అలాగే ఆ ప్రాంతంలో లభించే ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని వజ్రాల గనులు ఉండటం వలన, మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్లో చమురు నిక్షేపాలు అంటే ముడి చమురు దొరుకుతుంది కదా, ఆ నిక్షేపాలు కనుగొనడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు స్థిరపడ్డారు. మిడిల్ ఈస్ట్లో చాలా ప్రాంతాలు ఎడారిగా ఉంటాయి, కానీ అక్కడ ఈ ఆయిల్ బావులు అంటే పెట్రోలియం బావులు బాగా లభించడం వల్ల అక్కడ ప్రజలు ఎక్కువ మంది స్థిరపడ్డారు. సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇంతవరకు మనం చదివిన భౌగోళిక అంశాలు, జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారకాలు ఏంటనేది తెలుసుకుందాం. ప్రజల జనాభాని నియంత్రించే కారకాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు. సోషల్. మొదట సామాజిక కారకాలు. ఏరియాస్ ఆఫ్ బెటర్ హౌసింగ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ మోర్ డెన్స్లీ పాపులేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పూణే. మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పూణే. మనకి మనకి విద్యా సౌకర్యము, ఆరోగ్య సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అలాగే గృహ సౌకర్యాలు అంటే వాళ్ళకి నివసించడానికి కావాల్సిన ప్రదేశం ఈజీగా దొరుకుతుంది. అట్లా ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. మన దేశంలో పూణే అనే ప్రాంతంలో ఈ విధమైన కారణాల వల్ల జనసాంద్రత ఎక్కువ ఉంది. కల్చరల్, సాంస్కృతిక కారణాలు. ప్లేసెస్ విత్ రిలీజియన్ ఆర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అట్రాక్ట్ పీపుల్. వారణాసి, జెరూసలేం అండ్ వాటికన్ సిటీ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. మత సంబంధమైన లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ప్రజలను ఆకర్షిస్తాయి. అంతే కదా. ఆ మతానికి సంబంధించిన సాంస్కృతిక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయంటే అట్లాంటి చోట ఆ మత సంబంధ ప్రజలు ఎక్కువగా నివసించడానికి ఇష్టపడతారు కదా. మన దేశంలో చూస్తే వారణాసి, జెరూసలేం, అలాగే వాటికన్ నగరం. జెరూసలేం మన దేశం కాదు, వాటికన్ మన దేశం కాదు, వారణాసి మన దేశంలో ఉన్నదే. ఈ 3 నగరాలు చూసుకుంటే వీటిల్లో ఎక్కువగా మత సంబంధమైన కారణాల వల్ల, సాంస్కృతిక కారణాల వల్ల అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంది. ఎకనామిక్. ఇండస్ట్రియల్ ఏరియాస్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఆర్థిక కారకాల్లో ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతాలు అంటే పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉపాధి అవకాశాలను అందిస్తాయి.
అంతే కదా. పరిశ్రమలు బాగా ఎక్కువ ఉన్నాయంటే ఆ ప్రదేశంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసము లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు దీస్ ఏరియాస్. అలాంటి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులు అవుతున్నారు. ఒసాకా ఇన్ జపాన్ అండ్ ముంబై ఇన్ ఇండియా ఆర్ టూ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఈ విధంగా ఆర్థిక కారణాల వల్ల ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో మొదటిది ఒసాకా, జపాన్లోని ఒసాకా, అలాగే భారతదేశంలోని ముంబై. ఈ రెండు కూడా అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశాలు. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. చూశారు కదా. ఇక్కడి వరకు మీరు ఒకసారి ఇచ్చిన కృత్యాలు మళ్ళీ ఒకసారి బాగా చేయండి. అలాగే ఇచ్చిన అంశాన్ని మళ్ళీ ఒకసారి మీరు సొంతంగా చదవండి టెక్స్ట్ బుక్లో. సరేనా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. కావాలంటే మళ్ళీ వచ్చి వీడియో చూడండి. సరేనా.